ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జూన్ మంత్ అయితే వచ్చేసింది భయ్. ఈ మూవీలో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన హరిహర వీరమల్లు అయితే రిలీజ్ కానుంది. ఇంకా కనీసం కరెక్ట్ 10 days లో అయితే ఈ మూవీ మనకు థియేటర్లో అయితే రాబోతుంది. ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మీద హైప్ అయితే లేదని చెప్పొచ్చు భయ్. హైప్ కి చాలా రీజన్స్ అయితే ఉంటాయి, అందులో ఏ ఒక్కటి కూడా ఇందులో సక్సెస్ కాలేదని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు అయితే 3-4 సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. కనీసం ఏ మూవీకి సంబంధించి ఫస్ట్ రిలీజ్ అయ్యే సాంగ్స్ బట్టే హైప్ అయితే పెరుగుతూ ఉంటుంది. ఈ మూవీకి ఇదే మైనస్ అని చెప్పొచ్చు భయ్. కీరవాణి గారు మన రాజమౌళి గారికి తప్ప ఇంకెవరికి హిట్ ఆల్బమ్ ఇవ్వడు అని ఇంకొకసారి అయితే నిరూపించుకోవడం జరిగింది. ఈ మూవీలో సంబంధించి 4 సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. 4 సాంగ్స్ పర్వాలేదు అనిపించాయి కానీ ఏ ఒక్కటి హిట్ కాలేదు. ఇదొక మెయిన్ రీజన్ అయితే మనకు సంబంధించి ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ ట్రైలర్స్ కానీ ఇలాంటి బోల్డెడ్ అయితే ఉన్నాయి. ఇంకా 10 days ఉన్నా కానీ దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు ఇంకా ఈ మూవీకి సంబంధించి. ఓపెనింగ్స్ కి భారీ దెబ్బ పడే అవకాశం అయితే ఉంది భయ. దాదాపు క్లైమాక్స్ కి 20 కోట్లు పెట్టినట్టు రీసెంట్ గా మనకు తెలియడం జరిగింది. సో మూవీ బడ్జెట్ ఇంకా ఏ విధంగా ఉంటుందో మనం సెపరేట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి రెమ్యునరేషన్ అదే విధంగా ఉంటుంది. ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి భయ. దాదాపు పవన్ కళ్యాణ్ గారి సింగిల్ మూవీ వచ్చి ఛానల్ అయితే అయిపోయింది. ఈ మూవీకి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి తప్ప ఇంకా మేజర్ ఆడియన్స్ కి ఎవరికి పెద్దగా తెలియదు భయ. సో ఈ మూవీకి సంబంధించి హైప్స్ పెరగాలంటే ప్రెజెంట్ అయితే ఉన్న ఒకే ఒక దారి ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ అని జనాల్లోకి ముందుకు తీసుకెళ్లడమే. ఇంకా ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే రావాల్సి ఉంది. ఇంకా 10 రోజులు ఉండగా సంబంధించి ఇంకా ట్రైలర్ అయితే రిలీజ్ కావాల్సి ఉంది భయ. దాదాపు 10 రోజులు మాత్రం ఉంది. ఇంకా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయం మీద క్లారిటీ అయితే లేదు. ట్రైలర్ రిలీజ్ అయ్యి అందరికి నచ్చితే మాత్రం హైప్ అమాంతంగా పెరిగిపోవడం మాత్రం ఖాయం భయ. ఎలాగో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా చూడాలి ఎలా ప్లాన్ చేస్తారో. ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద అయితే కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ.